గోంగూర చికెన్ చేయబోతున్నాను అనమాట. సో ఇందులోకి నేను పెరుగు, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ అన్నీ తీసుకొని కలిపేసాను. ఇట్లా ముక్కకి బాగా అంటారు కదా పేస్ట్, మొత్తం బాగా కనిపిస్తుంది. పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని స్మెల్ రాకుండా ఉంటుంది, చికెన్ వాసన వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. చికెన్లో ఏముంది స్పెషల్ అనుకోకండి, చికెన్లోనే ఏముంది స్పెషల్. ఇవాళ చేయబోయేది ఏంటంటే గోంగూర చికెన్ చేయబోతున్నాం. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసి నేర్చుకోండి, ఏముందో ఇప్పుడు ఆన్లైన్ ఎక్కడైనా కూడా చూపించేస్తున్నారు కదా, కానీ నేను చూడకుండా న్యాచురల్ మెథడ్లో నచ్చేస్తున్నా. సో చూసి నేర్చుకోండి. ఓకే, ఇట్లయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసాను. గోంగూర కూడా ఉడకబెట్టేసుకున్న కుక్కర్లో, అది ఉడికిపోయింది. సో వెయిట్ అండ్ సీ. ఆఫ్టర్ నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ ముక్కలు వేసాను. ఇట్లా ఫస్ట్ మనం వేసి ఇట్లా ఆయిల్లో మగ్గించాలి. సో ఇవి మగ్గిపోయినాయి, ముక్క కూడా మెత్తగా అయింది. మెత్తగంటే నార్మల్గా ఉడికింది ముక్క. సో ఉడికింది కదా, ఉడికినాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ముక్క ఉడికిపోయినట్టుంది, ఆయిల్ పైకి తెలియదు, ముక్క ఉడికిపోయింది. సో నెక్స్ట్ ఇది చూసారా, గోంగూర చూసారా, గోంగూర మెదిపేశారు. ఇందులో వచ్చి నేను గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉడికిచ్చాను. కొంచెం లైట్ కారం వేసాను అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో సరిపడ కారం అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ గోంగూర అనేది నేను ఇందులో షిఫ్ట్ చేసేస్తున్నా. ఓకే, ఇందులో షిఫ్ట్ చేస్తున్నా, ఆగండి. ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీలో గోంగూర మీద వేసేసాను. కొంచెం కారం కూడా వేసాను, పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసేసాను. సో ఇది ఇట్లా వేగుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కూర. అయితే ఇప్పుడు ఈ గోంగూర మిక్స్ చేసాను కదా చికెన్ కర్రీలో, కొంచెం ఉడకనివ్వండి. ఆయిల్ అనేది పైకి తేలన్నమాట. అయిపోయినాక వేసేద్దాము గోంగూర చికెన్. నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టే గోంగూర చికెన్ వస్తుంది. సో మనం ఎందుకు ట్రై చేయకూడదా అని చెప్పి నేను ట్రై చేసిన అన్నమాట. సో నా వీడియో మీకు ఎవరికైనా నచ్చితే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తుంటే నేను చేయాల్సిన వీడియో చేస్తాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీక్ నేను దబ్బకూర మీరు ఎవరికైనా తెలిస్తే దబ్బకూర పెట్టండి, దబ్బకూర చేసి పెడతాను నెక్స్ట్ వీక్. ఓకే, ఇట్లా ఆయిల్ పైకి తేలిందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో